వ్యవసాయం చేస్తాం. ఇంకటయ్యా చదివి రాసి చదవలే చదవలేస్తాను. ఇక రేపటి నుంచి మరి చదువుకోవాలి. నువ్వు చదివామన్నా సరేనా సార్? ఇది వరకు ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ కదా డిగ్రీ చదివినాను సార్. మొత్తం చదివింటే కొట్టరా నేను చదివిన అయ్యా చదవలేదు సార్. నేను చదివిన సార్. నా పిల్లలు చదివిస్తూ నేను చదవలేదు కానీ ఆయన చదువుకున్నాడు పోరాటం చదివిస్తున్నాడు కొట్టని. నేను చదవలేదు నా కులాల్లో చెప్పింది సార్. నా పేరు మహేష్. నేను చదువుకున్నా సార్. కొంచెం ఏం చదివినావు? నేను 10th వరకు చదువుకున్నాను. అంబేద్కర్ చదివాను సార్. కొంచెం పూర్తి చదువు. నేను నా పేరు యాదవ్. నేను నా పిల్లలను చదివిస్తున్నాను. నేను చదవలేదు. వెరీ గుడ్ కొట్టండి. అయ్యా మీ అందరికి ఒక విజ్ఞప్తి. నేను వస్తుండగా ఇక్కడ ఈ ఊరి దగ్గర ఒక అంబేద్కర్ బ్లూ డ్రెస్లో ఆయన పక్కకు మురికి కాలువ వారుతుంది. కుక్కలు వచ్చి దండం పెట్టిపోతున్నాయి. కనీసం పందులు అరుచుకుంటున్నాయి. మనుషులు ఎవడు పోతలేడు. కానీ ఇక్కడ ఈ దాన్ని మీరు నెలకు ఒక్కసారన్నా ఎవరు కడిగి ఇప్పుడు ఇంటికి కూడా ముగ్గేసుకుంటాం, కడుక్కుంటాం, పనులు దొరుకుంటాం. నెలకు ఒక్కసారన్నా కడగాలి. ముందుకు రండి ఎవడు అడుగుతారు. ఆడ నిలబడి నువ్వు కూడా అడుగుతావా? ఇక అయితే నెలకంటే 12 నెలలు అవుతుంది. అక్కడ 35 అవుతుందా? వచ్చే నెలకు అడుగుతావా? కడిగే ముందు దేవుని దగ్గర పోతే ఎట్లా చేస్తాం మనం? పూజ చేసినట్టుండదు కదా. వేసుకో కొట్టండి కొట్టండి. ఆయన కూడా శుభ్రంగా వచ్చి ఆయనని కడిగి అతన్ని శుభ్రంగా చేస్తాడట. ఈయన బాధ్యత మొదటి నెల ఈయనది. 12 నెలలు 12 మంది మీరు బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రుల దోలు తల్లి నాయన కట్టినట్టు వీళ్ళు పని చేసిన రో కొట్టు నువ్వు కూడా రామణ నువ్వు కూడా పోనీ అయిపోయిందా? ఎస్.